కారణం సముద్రంలో పడవ చుట్టూ నీళ్లు ఉన్నా పడవ మునిగేది లోపలికొచ్చిన నీళ్ల వల్లనే. మన జీవితం కూడా అంతే. చుట్టూ చెడు ఉన్నా మన మనసులోకి చెడు ఆలోచనల వల్లనే జీవితాలు నాశనం అయిపోతాయి. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రాకుండా తొక్కిపెడుతుంది. కారణం లేకుండా మనం ఈ 4 విషయాల్లో మనుషులకి దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి. పంతాలకు పోయి మన అనుకున్న వాళ్ళను దూరం చేసుకోకూడదు. మొండితనం ఏదైనా సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, మరి వికసించే పరిచయాలు కొన్ని. కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలే అన్నీ. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. చదువు సరైన అవగాహన లేకుండా మనకు తోచింది మాట్లాడితే నవ్వుల పాలవటం ఖాయం. ఏ విషయం పైనైనా పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి, లేకుంటే తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. సరే, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం. ఈ 3 ఉన్నవారే అదృష్టవంతులు, అసలైన సంపన్నులు కూడా. డబ్బుంటే నలుగురికి దానం చేయి, మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవి లేకుంటే నలుగురికి మంచి మాటనే చెప్పు, లేకుంటే